సార్ సినిమా ఓకే పక్కా పండగ సినిమా అండి. ఇది 6 to 60 years వరకు అందరూ కూడా వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. పండగ వాతావరణం సినిమా ఎలా ఉంటుందంటే ఫుల్ మీల్స్ అండి. సో మనం అందరం ఎంతైతే విందు భోజనం చేస్తాం ఒక ఇస్తరాకు వేసుకొని అన్ని సమపాళ్ళు కుదిర్చి అనిల్ రావిపూడి వెంకటేష్ మ్యాజిక్ ఇది పక్కా వర్కౌట్ అయింది. ఆల్రెడీ హ్యాట్రిక్ సినిమా వాళ్ళిద్దరికి F2 F3 తర్వాత ఈ సినిమా చాలా బాగుంది. అలానే హీరోయిన్స్ కూడా ఓన్లీ గ్లామర్ సాంగ్స్కే కాకుండా త్రూ అవుట్ ఫిలిం వాళ్ళు ట్రావెల్ అవుతుంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఈక్వల్ ప్రయారిటీ ఉంది హీరోయిన్స్కి కూడా. మీనాక్షి చౌదరికి అలానే ఐశ్వర్య రాజేష్కి ద కెరీర్ బెస్ట్ రోల్స్ అని చెప్పొచ్చు. అలానే మిగిలిన వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో పక్కా పండగ సినిమా అండి. లాజిక్స్ ఎత్తుకొద్దు అనిల్ రావిపూడి గారితో ఓన్లీ వెంకీ అండ్ అనిల్ మ్యాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. త్రూ అవుట్ సినిమా మాత్రం పక్కా పండగ సినిమా అని చెప్పొచ్చు. అదే ఆ ఇద్దరి మధ్య నలిగేటువంటి సీన్సే మనకి ఫన్నీగా అనిపిస్తాయి. అది ఎలా వర్కౌట్ చేసాడు ఆ ఫ్రస్ట్రేషన్ లాస్ట్కి ఎలా బ్లాస్ట్ అయింది అనేది కూడా క్లైమాక్స్లో చూపిస్తారు చాలా ఫన్నీగా. సో ఇది అయితే మొత్తానికి పండగ సినిమా అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. 60 years ఎంజాయ్ అంతే. అదొక్కటే సార్. ఎవరిదండి? బుల్లిరాజు 2 సీన్స్ ఉంటాయి. సీట్లో ఎవరైతే కూర్చోరు ఆ 2 సీన్స్ ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలా ఆ చిన్నపిల్లోడు బుడ్డోడు కానీ బుల్డోజర్ లాగా పెళ్ళిపోయాడు. సినిమా అయితే అల్లాడిచ్చాడు. ఇంకా 2-3 షార్ట్స్ పడితే బాగుండు అనిపించింది. అదర్వైజ్ వెంకీ త్రూఅవుట్ తను లాగేసుకున్నాడు. అనిల్ రావిపూడి ఇంకా చెప్పక్కర్లేదు, తను పండగ విన్నర్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ టైం కూడా సంక్రాంతికి ఇలాంటి మంచి సినిమాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఐశ్వర్య రాజేష్ తను రీప్లేస్ చేస్తుందని చెప్పొచ్చు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకొకటి తెలుగులో మంచి క్యారెక్టర్ రాలేదు తనకి. ఇది మాత్రం పడింది. నెక్స్ట్ ఇంకా చూసుకోండి లైన్లో ఉంటాయి. తను కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంది మంచి క్యారెక్టర్. అలానే మీనాక్షి చౌదరి కూడా ఓన్లీ గ్లామర్ సాంగ్స్ అని కాకుండా హీరోయిన్స్ని త్రూ అవుట్ ద ఫిలిం వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ అనిల్ రావిపూడినే సక్సెస్ అయిపోయారు. సో సినిమా బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ క్యూ కట్టి వచ్చేస్తారు. భర్తలకు ఇచ్చిన మెసేజ్ ఎలా ఉంది సార్? అసలు భర్తలకు ఇచ్చిన మెసేజ్ అదే, ఫోన్లు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, పాస్వర్డ్ లీక్ చేయకండి, ఫ్రస్ట్రేట్ అవ్వకండి, అదొక్కటే చెప్పారు మొత్తం. గురువులకు కూడా ఒక మంచి ఫైనల్గా అదొక్క 5 minutesలో మనకి గురువులకు ఎలా విలువ ఇవ్వాలి, వాళ్ళని ఎలా మనం చూసుకోవాలనేటువంటి లాస్ట్ 5 minutes కూడా నిజంగా మంచి మెసేజ్ ఇచ్చారు. లాస్ట్లో ఫండ్స్ ఇస్తూనే కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా జనాల్ని పంపిస్తారు. అది మాత్రం చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ సార్.